హాయ్ అండి అందరికీ. శారీ చూసారు కదా, బాగుందండి. ఫ్యాన్సీ పట్టు అంటాం కదా, ఆ చీరలు అనమాట ఇవి. చీర మొత్తం పింక్ కలర్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా, ఇట గ్రీన్ కలర్ కాదండి, అట పాచి కలర్ కాదు, ఒక రకంగా అయితే కలర్ వచ్చింది ఇది. మొత్తానికి చెప్పాలంటే చీర మొత్తం అంతా బాగుందని చెప్పలేం, అంత బాగాలేదని చెప్పలేం. మొత్తం ఇలా వచ్చిందనమాట చీర అంతా కూడాను. స్టార్టింగ్ లో పట్టు టైప్ లో ఉంటాయి కదండి, అలా ఉంటాయి ఇవి. దీనికైతే వీళ్ళు చూసారు కదా, ఇలా అయితే బ్లౌజ్ కుట్టించారు. మొత్తం అంతా తాడుతో కుట్టించారనమాట. చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను ఇలాంటి జాకెట్ కుట్టడం ఇది సెకండ్ టైం అనుకుంటా, నేర్చుకున్నప్పటి నుంచి కూడాను. పెద్దగా అయితే మా వాళ్ళు ఇలా ఎవరు పెట్టించుకోరండి, ఇది కొత్త గిరాకీ అనమాట. మన భాషలో చెప్పాలంటే ఇది కిటికీల జాకెట్ అంటారు కదా, అలా కుట్టించారనమాట ఈ బ్లౌజ్ ను. మొత్తం హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా మొత్తం ఓపెన్ అయినండి, పైనుంచి కూడాను మొత్తం ఓపెనే. 3/4 హ్యాండ్స్ కి అయితే ఇలా పెట్టించారు. బ్యాక్ సైడ్ నెక్ కూడా సేమ్ అలాగా పెట్టించారు, కానీ మనం లాక్కొని టైట్ చేసుకుంటాం కదండి, అలా కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ వేసుకునే పాప మాత్రం చాలా సన్నగా ఉంటుంది. మీ క్లారిటీగా చూపించడం కోసం నేను ఒక పక్క హ్యాండ్ అనేది ఎక్కించుకొని అయితే చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ చూసారు కదా, సేమ్ ఇలాగే వచ్చిందనమాట. ఇలాంటి బ్లౌజులు కుట్టించుకునేది చాలా రేర్ గా కుట్టించుకుంటారండి, ఎక్కువ శాతం కుట్టించుకో